విద్యుత్ వినియోగ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. ఈరోజు చాలామంది ప్రజలు విద్యుత్ వినియోగదారులందరూ వచ్చి వారి యొక్క గ్రీవెన్సెస్ని మాకు సమర్పించుకున్నారు. వారు ప్రతి గ్రీవెన్స్ కూడా కూలంకషంగా మేము పరిశీలించి ఆ సమస్యను 45 దినాల్లో పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ సీజీ డ్రాప్ అనేది ప్రతి జిల్లాలో మా పరిధిలో 11 జిల్లాలు ఉన్నాయండి, 11 సర్కిల్స్. ప్రతి నెలలో కూడాను ఇలా పర్యటించి వినియోగదారుల సమస్యల అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేసి వినియోగదారుల యొక్క గ్రీవెన్స్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా 45 దినాల్లో పరిష్కారం జరుగుతుంది. అయితే వినియోగదారులు వినియోగించుకోవాల్సింది ఏమంటే, మాకు ఇలా సదస్సులోనే ఇవ్వటమే కాదు, వారు స్వయంగా కానీ మా ఆఫీస్కి వచ్చుకోవచ్చు, బై పోస్ట్లో పంపవచ్చు, లేదంటే మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు. ఆన్లైన్లో గ్రీవెన్సెస్ కూడా ఉంది. వారు పోర్టల్లో పోయి వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ ఫైల్ చేసినట్లయితే మేము అవి కూడా రిజిస్టర్ చేసి సకాలంలో పరిష్కారం చేయడం జరుగుతుంది. విద్యుత్ ఫోరం అనేది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఆదేశాల మేరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అలాగే 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఆధారంగా టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఇవన్నీ పరిశీలించి వారి యొక్క గ్రీవెన్స్ని బిల్లు రివిజన్ అయితే బిల్లు రివిజన్ చేయడం జరుగుతుంది. మేటర్ సమస్యలు ఉంటే మేటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా లో వోల్టేజ్ సమస్యలు ఉంటే లో వోల్టేజ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే వినియోగదారులు క్లుప్తంగా వారి యొక్క సమస్యలు మాత్రం తెలుగులోనే కానీ ఇంగ్లీష్లో కానీ అర్థమయ్యే భాషలోనే నీట్గా రాసి పంపించవలసి ఉంటుంది. సో ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ. అనిల్ కుమార్ శశికాంత్ రాజు అనిల్ కుమార్ శశికాంత్ చిన్నశంకరంపేట ఏ గారు కొంతమంది కూర్చొని ఒకరిని పిలుస్తాం.